హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వారాహి అమ్మవారి యొక్క చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటండి. ఈమెను సప్తమాతృకుల్లో ఒక ఆమెగా, దశమహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహముఖం కలిగి ఉంటుందండి. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారండి. ఈమె వరాహస్వామి నేపాల్లో బారాహి అంటారనమాట. వారాహీదేవిని శైవులు, వైష్ణవులు, శాకేయులు పూజిస్తారండి. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమె ప్రతిరూపాలే అని నమ్మిక అయితే ఉందండి. మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయన్నమాట. శివుడు నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాణి, ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉందండి. దేవి మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుందండి. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుందండి. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లండి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పి స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కునమాట. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడైతే ఉందండి. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుందన్నమాట. రక్తబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం అయితే గావిస్తుందండి. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు అయితే వస్తుందన్నమాట. కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుంచి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి అమ్మవారు శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుందండి. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అది దేవత అనమాట. మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉందండి. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడిందండి. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుంచి పుట్టుకొస్తాడు. దేవి పురాణం వారాహి దేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించిందండి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వారాహి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.